గారు, హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్? ఈ తమ్ముడు సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఎలా ఉండింది మీది? ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అంటే షూటింగ్ అయితే లైట్గానే ఉంది, పెద్ద ఎక్కువ హెవీగా లేకపోతే ఏమీ పెట్టలేదు. సో ఇట్స్ గెటింగ్ యూస్ టు ద సెట్ అన్నట్టుగా నేను అనుకున్నాను. అంటే వాళ్ళ ఉద్దేశంతో పెట్టారో లేదో తెలీదు. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ నా సోలో వర్కే, సో దేర్ ఇస్ నో కాంబినేషన్. సో నా సోలో వర్కే చేసాము. అండ్ అంటే నర్వస్గా ఫీల్ అవ్వలేదా ఇన్ని ఇయర్స్ తర్వాత? అంటే మీరు మధ్యలో వచ్చారు, ఇందాక మీ స్టార్టింగ్లో అన్నట్టుగా ఏదో ఆన్ అండ్ ఆఫ్గా వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఒక ప్రాపర్గా క్యారెక్టర్ చేయడం అంటే ఇదే మేబీ ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఆ నర్వస్నెస్ మీకు కనిపించిందా లేదా? అంటే నర్వస్నెస్ అంటే ఇప్పుడు నేను యాక్ట్ చేయగలనా లేదా, ఇప్పుడు అలాంటి నర్వస్నెస్ కాదు. బట్ హౌ విల్ ఐ లుక్ ఆన్ ద స్క్రీన్? ఇప్పుడు ఆఫ్టర్ 20 years బేసిక్లీ ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఎలా ఉంటాను, నేను అప్పుడులాగే ఉన్నానా, ఇంకా ఒక లాంటి అది మళ్ళీ నేను చూద్దామని ప్రతిసారి వెళ్ళి చూస్తుంటే చూసారు డైరెక్టర్ గారు, చూసారు 2-3 times చూసి ఇంకా ఈ సెట్ మీరు ప్రతిసారి వచ్చి చూడకండి. నాకేమో క్యూరియస్గా ఉంది, నాకు ఇప్పటికీ క్యూరియస్గా ఉంది. నేను ఇప్పుడు కూడా ఎప్పుడైనా అటు వస్తే నాకు తెలుసు మీరు ఎందుకు వస్తున్నారు, మీరు అటు వెళ్ళండి, హీ విల్ నాట్ లెట్ మీ కమ్ అంటే సార్ మాకు ఇదివరకు లేవు చూసుకుందాం అంటే, ఇప్పుడేమో ఉన్నాయి, ఇప్పుడు మీరు చూసుకోనివ్వట్లేదు, వాట్ ఈస్ దిస్ సార్ చూడనివ్వండి అంటే నో 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 యూ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, అంటే యూ విల్ ఫార్మ్ ఒపీనియన్, నేను ఇది సరిగా చేయట్లేదు అది. కానీ మీరు అలా కాదు, మీరు డైరెక్టర్ చెప్పేది వినాలి కాబట్టి మీరు చూడొద్దు, నేను చెప్తాను, నేను చెప్పేది ఫాలో అవ్వండి, ఇది ఇక్కడ కరెక్షన్ చేసుకుని ఇదంటే అని చెప్తే సరే ఇంకా అప్పటికి అప్పుడప్పుడు ఐ విల్ ట్రై టు యునో. కానీ ఏ మాటగా మాట అండి, అసలు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు మీరు. అసలు ఏంటి అలా మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే అది గాడ్స్ గిఫ్టెడ్ అని చెప్తారా? అయ్యో లేదండి, మెయింటైన్ ఏం లేదు, మెయింటైన్ చేయాలేమో చేయట్లేదు అంటే, కాకపోతే మెయింటైన్ చేయకుండానే ఇలా ఉన్నారంటే సో లేదు. ఐ థింక్ బికాస్ ఆఫ్ మై డాన్స్ ఏమైందంటే ఐ కుడ్ కీప్ మై వెయిట్ ఇన్ కంట్రోల్, సో దట్స్ ఆల్. కానీ ఈ సినిమాకి యాక్చువల్లీ నేను 10 kgs పెరిగాను. ఎందుకు? సో ఫస్ట్ కండిషన్ వాజ్ ఫోటో సెషన్ చేసాం కదా మా హస్బెండ్, 2 days అలా చేసాం. ఆయన నైట్స్ అన్ని మేల్కొని ఉన్నారు, నేను పొద్దున్నంతా షూట్ చేసి పంపిస్తూ ఉన్నాను, ఆయన నైట్ అంతా లేచుండి కరెక్షన్స్ చెప్తే మళ్ళీ ఆ కరెక్షన్స్ చేసి పంపిస్తూ ఇలా 2 days చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ హీ సెడ్ వాజ్ ఓకే థ్యాంక్ యూ అని అన్నారు. అనిన తర్వాత థ్యాంక్ యూ అంటే ఏంటి ఇప్పుడు ఉందా లేదా, ఓకేనా కాదా, సరే నేను 2 days టైం ఇచ్చాను. 2 days టైం ఇచ్చాక అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన అన్నారు ఎందుకు 2 days అయ్యాక ఫోన్ చేశారు అంటారు. కాదు సార్, అంటే మీరు యూ హ్యావ్ టు థింక్ కదా, యూ హ్యావ్ టు సీ వాట్ ఇస్ ఇట్ కదా, అందుకని టైం ఇచ్చాను అంటే ఓకే ఓకే అనిన తర్వాత కానీ మీరు ఇంత సన్నగా ఉంటే నాట్ ఓకే, మీరు లావ్ అవ్వాలి. ఓకే అండి లావ్ అవుతాను, మీరు లావ్ అవ్వాలి, నేను కానీ లావ్ అయిన తర్వాత నేను చెప్తాను వెదర్ యు ఆర్ ఇన్ ఆర్ నాట్ అన్నారు. సో బిఫోర్ దట్ హీ డెంట్ టెల్ మీ ఇఫ్ ఐ వాజ్ ఇన్ ఆర్ నాట్. సో ఐ సెడ్ మీరు లావ్ అవ్వండి అప్పుడు చెప్తాను. ఓకే ఎప్పుడు లోపల అంటే మీరు వస్తారు కదా ఇంకొక 2-3 weeksలో యూ హ్యావ్ టు రీచ్ టు దిస్ అని చెప్తే అది ఆల్మోస్ట్ 10 kg. అంటే ఫస్ట్ హీ గేవ్ మీ 5 kgs. 5 kgs ఇచ్చిన తర్వాత ఇంకో 2 kg, తర్వాత ఇంకో 2 kg, తర్వాత ఇంకో 1 kg, అలా పెరిగి టు 10 kgs వరకు వచ్చే వరకు హీ వాజ్ నాట్ హ్యాపీ విత్, అంటే ఫేస్ హీ వాంటెడ్ ఇట్ సమ్ హౌ ఒకలాగా అనమాట. అది మీ బేబీ ఫేస్ అలా కొంచెం అవును, చిన్న ఫేస్, చిన్న మొహము. సో హీ వాంటెడ్ కొంచెం వెయిట్ ఆన్ ద ఫేస్. సో అందుకని సైడ్ ఓకే. సో మొత్తం మీద 10 kgs పెరిగాను ఇప్పుడు దానికి.